హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పట్టు పావడ లెహెంగా అండి. బొటిక్ స్టైల్లో అయితే స్టిచ్ చేస్తాను. సైడ్ జిప్పు పైన బెల్ట్ బొటిక్ స్టైల్లో అయితే స్టిచ్ చేస్తున్నాను. అడ్జస్ట్మెంట్స్ కూడా క్లాత్తోనే వేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే టైలరింగ్ చేసే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి శారీలో పళ్ళు పార్ట్ అనేది తీసేస్తున్నాను సపరేట్గా. ఈ పళ్ళు వచ్చేసి మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దామండి. తర్వాత దీనైతే పక్కన పెట్టేసుకొని మనకి ఈ 3 మీటర్స్ అనేది నేనైతే క్లాత్ తీసుకున్నాను ఈ శారీలోది. ఈ 3 మీటర్స్ అనేది సపరేట్ చేస్తున్నాను. ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది బ్లౌజ్కి అయితే యూజ్ చేస్తామండి మోడల్ కోసం. ఇదైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం లెంత్ అయితే చూసుకోవాలి. ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ మనం తీసుకుంటాం కదా. ఒక 2 ఇంచెస్ అనేది బెల్ట్కి తీయాలి. బెల్ట్కి 2 ఇంచెస్ తీసిన తర్వాత దానికి మళ్ళీ 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువనా కానీ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకుపోతుంది. బెల్ట్ కాకుండా ఎక్స్ట్రాది నేను 36 అయితే పెడుతున్నాను. ఈ తర్వాత ఫిల్ట్ వేయాలి కదా అడ్జస్ట్మెంట్ కోసం. ఈ పాప వచ్చేసి 12 ఇయర్స్ పాప కాబట్టి మనకి తర్వాత లెంత్ పెంచుకోవాలి కాబట్టి ఎంతైతే ఉందో ఎక్స్ట్రా అంతా నేను ఫిల్ట్ లాగా అయితే వేసేస్తున్నానండి. పైన బార్డర్ మాత్రమే తీస్తున్నాను. 8 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. 4 ఇంచెస్ ఫిల్ట్ బార్డర్ అయితే నేను ఇప్పుడు సపరేట్ అయితే తీసేసుకుంటున్నాను. మనకి ఫిల్ట్ వేసే విధానం అనేది 2 విధాలుగా ఉంటుందండి. ఒకటైతే పైకి కనిపిస్తూ ఉంటుంది, మోకాలు కింద వాటికి వేస్తాము. ఒకటైతే బార్డర్ లోపలికి వేసేస్తాము. నేను ఇప్పుడైతే బార్డర్ లోపలికి అయితే ఫిల్ట్ వేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా కుడతా అనేది. ఇప్పుడైతే లెహంగాకి లెంత్ మనకి ఎంత కావాలో అంత విడ్త్ అయితే వచ్చింది. ఈ బార్డర్ వచ్చేసి మనం బెల్ట్కి యూజ్ చేయాలి, బ్లౌజ్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే లైనింగ్ చూసుకుంటున్నానండి. ఇది కూడా నేను వచ్చేసి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. నేను పొడుగు చూసుకుంటున్నాను. పొడుగు అయితే కొంచెం ఒరిజినల్ కంటే కొంచెం తక్కువే ఉంది. అందుకని చెప్పి సరిపోతుంది కదా అని చెప్పి నేనైతే కట్ చేయట్లేదు. దీన్ని అయితే ఫోల్డ్ చేసేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫిల్ట్ అయితే వేసుకుందామండి. నేను 8 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇలా 8 ఇంచెస్కి చూసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మార్క్ చేసుకొని ఇది బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ అనేది మనకి 8 ఇంచెస్ మీద ఇలా వచ్చేలా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోవాలండి. జస్ట్ స్టార్టింగ్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకున్నప్పుడు మనకి ఒక అంచనా అనేది తెలుస్తుంది కింద వైపున మనకి ఫిల్ట్ ఎంతవరకు ఉంటుంది అని చెప్పి. దాన్ని అయితే కొలుచుకుంటూ ఇట్లా 4 ఇంచెస్ అనేది తెలుస్తుంది కదా, 4 ఇంటూ డబల్ వేసుకుంటే 8 ఇంచెస్కి అయితే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఫిల్ట్ అయితే వేసేసుకుంటున్నాను మొత్తము. ఇలా ఫిల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఫిల్ట్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలీదు. మనకు కావాలనుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత నడుం దగ్గర అయితే కుర్చీ పెడుతున్నానండి. ఈ కుర్చీ పెట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకొని నెక్స్ట్ మనం కుర్చీ అనేది పెట్టుకోవాలి. నేను వచ్చేసి కుర్చీ వచ్చేసి 1.5 ఇంచ్ అయితే పెడుతున్నాను. మధ్యలో ఇది వచ్చి ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందే దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో వచ్చేసి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్కి మనకి నడుము ఎంతైతే ఉందో అంత నడుము మనకి సగం వచ్చేటట్టు ఆ మార్కింగ్ కార్డుకు రావాలన్నమాట. ఆ తర్వాత మిగతా హాఫ్ అనేది మనం కుట్టుకోవాలి. నాకు వచ్చేసి మొత్తము 30 ఇంచులు అయితే నడుము రావాలండి. నాకు వచ్చేసి డబల్ చేస్తే 15 ఇంచెస్ రావాలి. మధ్యలో కొలుచుకుంటూ ఉండాలి. కొలుచుకొని చూసుకుంటా కుట్టుకున్నామనంటే మనకంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే చూసారు కదా ఖర్చు వదిలేసి ఇట్లాగా సెంటర్కి వచ్చేసరికి 15 ఇంచులు అయితే వచ్చింది. నెక్స్ట్ మిగతా 15 ఇంచులు కూడా ఇదే విధంగా అయితే కుట్టుకోవాలి. అంటే నేను పెట్టే కుర్చీ అనేది సరిపోతుంది అన్నమాట. ఈ క్లాత్కి నేను పెట్టే మెజర్మెంట్కి సరిపోతుంది. అలా చూసుకుంటూ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు ఏదైనా కుడుతున్నారు అంటే మీరు 2 ఇంచెస్ లేదా 1 ఇంచ్ అలా పెట్టుకుంటారు కదా, దాన్ని బట్టి ఇట్లానే హాఫ్కి చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. సేమ్ మెథడ్లో కుట్టుకోవాలి. ఇట్లాగా చివరి వరకు కుట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి. ఒక 1/2 ఇంచ్ ముందే ఆపేసాను చూసారు కదా కుర్చీ అనేది. ఇలాగ చూసుకున్న తర్వాత నాకైతే కరెక్ట్గా వచ్చింది. అది వచ్చేసి నేను ఖర్చు కోసం ఉంచుకున్నాను. ఇప్పుడైతే లైనింగ్ యాడ్ చేసుకుంటున్నాను. లైనింగ్ కూడా సేమ్ ఇంకా మనకి లెంత్ సరిపోయిందని చెప్పాను కదా కట్ చేసుకునేటప్పుడు. ఇంక దీన్ని కూడా మధ్యలో ఒక మార్క్ అనేది వేసుకొని మనకి ఎంత కావాలనేది అంత కుర్చీ పెట్టుకుంటూ ఉండాలి. ఇది 1.5 ఇంచ్ పెట్టాలని ఏం లేదండి, మన ఇష్టం లోపల వైపు కదా. పాలిస్టర్ కాబట్టి ఇలా కుర్చీ పెడుతున్నాను. కాటన్ క్లాత్ అయితే 6 ముక్కల లంగాలా కూడా కట్ చేసుకుని కుట్టుకోవచ్చండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం సైడ్ వచ్చేసి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ కలిపి ఒక 8 ఇంచెస్ అలాగా అయితే మడత వేసుకొని కుట్టుకోవాలన్నమాట.
ఇది వచ్చేసి జిప్పు వేయటానికి కోసం అండి. మనకి ఇలా కొంచెం మడతేసుకుని కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నడుము అనేది కొలుచుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టుకోవాలి. జిప్పుకి ఖర్చుకి వేస్తాం కదా, అలా వదిలిపెట్టుకున్న తర్వాత మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని నెక్స్ట్ అయితే మనమైతే జిప్ అంటే కుట్టుకోవాలండి. ఇలాగ కొలుచుకున్నాను కదా, నాకు అయితే కొంచెం ఖర్చుకైతే ఉంది, అక్కడికైతే నేను మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ అండి, లాక్ జిప్పు. ఈ జిప్ అయితే తీసుకున్నాను. ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి కనిపించదు అనమాట. దీనికోసం మనకు సింగిల్ పాదం అనేది మార్చుకోవాలి, డబుల్ పాదంతో అవ్వదు. నార్మల్ జిప్ అయితే డబుల్ పాదంతో అయినా వేసేయచ్చు. మనకి జిప్ అయితే ఇలా ఉంది కదండి, ఈ జిప్ని మనకి ఒరిజినల్ మీద ఇలా బోర్లా వేసినట్టుగా అయితే పెట్టాలి. కొంచెం జిప్ అయితే ఓపెన్ చేసేయాలి. సింగిల్ పాదంకి ఇలా పెట్టయితే నీట్గా కుట్టుకోవాలండి. జిప్ అంచున కుట్టుకోవాలి. మళ్ళీ జిప్పు మీద పడేటట్టుగా కుట్టుకున్నామా అంటే ఇది ఇన్విజిబుల్ జిప్ కాబట్టి కొంచెం దారం పోగా అంటుకున్నా కానీ, అంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా కుట్టకపోయినా కానీ అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. జిప్ అనేది పై వైపుకి రాదనమాట. సో చూసుకొని కుట్టుకోవాలి. ఇలాగ కుట్టుకున్న తర్వాత చివరినైతే ఒక గట్టి కుట్టు తీసుకొని రఫ్ లాగేసి తీయాలన్నమాట. ఇలా కుట్టుకుంటాం కదా, ఇప్పుడు ఒకసారి వేసి చెక్ చేయండి జిప్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ రెండో వైపు కూడా కింద నుంచి అయితే ఫస్ట్ అయితే పైనుంచి కుట్టాం కదా, నెక్స్ట్ ఇలా పై వైపుని పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలండి, కదిలిపోకుండా. కింద నుంచి కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఒక కుట్టు అయితే ఇట్లా వేసుకొని ఆ తర్వాత మనం కింద నుంచి కరెక్ట్గా పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా అయితే వస్తుంది. సింగిల్ పాదంతోనే రెండో వైపు కూడా జాయింట్ అయితే వేసేసుకోవాలండి. ఇలా కుట్టేటప్పుడు జిప్పు మీదకి అయితే మళ్ళీ కుట్టు అనేది పడకూడదండి. జిప్పు సైడ్ అమ్మట రావాలి, జిప్పు పక్కగా రావాలి. ఇన్నిసార్లు చెప్తానని ఏమనుకోకండి. అలా పక్క నుంచి కుట్టాము అని అంటేనే జిప్పు బాగా వస్తుంది, లేదంటే మళ్ళీ ఓపెన్ చేసుకుని కుట్టుకోవాల్సి వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలాగ కుట్టుకుంటే అసలు జిప్ అనేది కనిపించదు అనమాట. ఈ మోడల్లో లంగా కుట్టాలంటే మెయిన్ జిప్పు దగ్గర మంచి ఫినిషింగ్ అనేది ఉండాలండి. నీట్గా ఇలా జిప్పు వేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందకి అని చూడండి, ఫెయిల్ అవుతుందో నార్మల్గా ఉందో పట్టేయకుండా ఉందో లేదని చూసుకొని ఇది వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే బెల్ట్ కోసం రెడీ చేస్తున్నాను. చిన్న బార్డర్ మనం సపరేట్గా చేసాం కదా ఫస్ట్, దాన్ని అయితే తీసుకొని మనకి నడుము ఎంత ఉందో చూసుకొని దానికి 4 ఇంచులు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా అయితే మధ్యలో స్టిఫ్ పెట్టేసి మడత అయితే వేసుకుంటున్నానండి. ఇలా స్టిఫ్ వేయడం వల్ల ఏంటంటే మనకి నడుము బెల్ట్ అనేది మనకి మంచి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. బొటిక్ స్టైల్లో అయితే ఫినిషింగ్ వస్తుందండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. దీన్ని కదిలిపోకుండా ఎడ్జ్కి అయితే ఒక కుట్టు వేసుకొని అయితే జాయింట్ వేసుకోవాలి. దీనికి గమ్ ఉండదు కాబట్టి సైడ్కి ఎడ్జ్కి అయితే కుట్టు వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు చేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి కాటన్ క్లాత్ అయితే తీసుకున్నానండి. మనకు రెండు వైపులా వేసాము అని అంటే బార్డరు లోపల వైపు చిన్నపిల్లలకి గుచ్చుకుంటూ ఉంటుంది కదా, అంత కంఫర్ట్ ఉండదు. సో లోపలికి వచ్చేసి నేనైతే కాటన్ క్లాత్ అయితే పెట్టేస్తున్నాను. మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని అయితే కుడుతున్నానండి. బెల్ట్ వచ్చేసి ఈ మెథడ్లో అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని అయితే ఇప్పుడు ఉల్టాగా ఒక ఫోల్డ్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకొని పై కుట్టు అయితే వేస్తున్నాను. ఇలా పై కుట్టు వేసేటప్పుడు ఏంటంటే మనకి దారం అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి గోల్డ్ ఉంది కదా, గోల్డ్ కలర్లో అయితే నేను దారం చేంజ్ చేసి ఒక పై కుట్టు అయితే వేస్తున్నాను. ఐ థింక్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదన్నా చెప్పడంలో అర్థం కాలేదు అని అంటే కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ రిప్లై అయితే ఇస్తాను. ఇలా చూసుకుంటున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట కాటన్ క్లాత్. ఇది వచ్చేసి మనకి లంగాకి జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కోసం ఉంచాను. ఇది మనకి బోర్డర్ అనేది పై వైపుకి వచ్చేలా చూసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి లెఫ్ట్ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా వచ్చేలా చూసుకోవాలి. రైట్ సైడ్ అనేది నార్మల్గానే ఉంచుకోవాలండి. లెఫ్ట్ సైడ్ మీదకి రైట్ సైడ్ పడేటట్టుగా చూసుకోవాలి, అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇలా అయితే పెట్టేసుకొని మనకి ఒరిజినల్ పైకి వచ్చేటట్టుగా లైనింగ్ అనేది కింద వైపుకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో అయితే కుట్టుకోవాలండి. మనకి రివర్స్ తిప్పి కుట్టేటప్పుడు మన పై కుట్టు అనేది ఒరిజినల్ వైపుకే పడాలి, అప్పుడు వచ్చేసి లైన్గా పడుతుంది అనమాట కుట్టు. ఇలా అయితే చూసుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలి బెల్ట్ అనేది నీట్గా. ఇంకొక విషయం అండి, ఇలా జాయింట్ వేసేటప్పుడు మనకి ఏంటంటే లంగా వచ్చేసి బరువు ఎక్కువగా ఉంటుంది. కొంతమంది విడుతు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, అది హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనేది హ్యాండిల్ చేయాలన్నమాట.
పైన ఒరిజినల్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ మనకి కుట్లో పడిపోతుందో లేదా అనేది చూసుకోవాలి. ఒకసారి కుచ్చులాగా పడిపోతుంది, తిత్తులు వచ్చేస్తుంది. అది చూసుకుంటూ నీట్గా అయితే జాయింట్ అయితే వేసుకోవాలండి. ఇలా కుట్టేటప్పుడు ప్రతిసారి కూడా మనకి చివరి వచ్చేసరికి రఫ్ అనేది తీసుకోవాలి. దీన్ని అయితే ఇలాగా ఫ్రంట్ వైపుకి మనకి ఒరిజినల్ వైపుకి అయితే పై కుట్టు వచ్చేలాగా చూసుకొని ఇలా రివర్స్ తిప్పుకొని అయితే కుట్టు వేసుకోవాలి. పైకి చూస్తున్నారు కదా, వీడియో క్లియర్గానే ఉందని అనుకుంటున్నాను, క్లియర్గానే చెప్తున్నానేమో అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మన ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఇది ఎందుకనేది చెప్తానండి. ఇలా ఒరిజినల్ అనేది అక్కడ రఫ్ తీసేసాం కదా, లంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా అనేది ఇలా కుట్టి వేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి ఫ్యూచర్లో కింద అయితే ఫిల్ట్ వేసాం కదా, మనకి నడుము దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రా కావాలి. చిన్నపిల్లలు అనేది లావ్ అయిపోతూ ఉంటారు. మనం నడుము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫిట్టింగ్ ఇస్తున్నాం కదా, సో దీన్ని అయితే ఇలాగ ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో నడుము దగ్గర 2 ఫిల్స్ ఉప్పు తీసుకొని మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి, నడుము కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. కొంచెం కాస్ట్లీ క్లాత్లకి ఇలా కుట్టుకున్నాము అంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకైతే అలా కుట్టాను. ఇప్పుడు వచ్చేసి సైడ్లో అయితే జాయింట్ వేసేసుకోవటమేనండి. ఇవి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇవి కూడా సపరేట్గా జాయింట్ చేస్తారు కొంతమంది. అంటే పై క్లాత్ ఎక్కువ తీసుకొని లోపల క్లాత్ కొంచెం తక్కువ తీసుకున్నప్పుడు కూడా అలా సపరేట్గా జాయిన్ చేయొచ్చు. నేనైతే పైన 3 మీటర్లు తీసుకున్నాను, లోపల లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి కలిపే కుట్టు వేస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం పీసులు వచ్చే క్లాత్, సో నేను లోపలైతే మడత పెట్టేసి కుడుతున్నాను, ఓవర్లాక్ అయితే చేయించట్లేదండి. ఇలా మడత పెట్టి కుట్టడం వల్ల ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది, కుట్ట అనేది ఊడిపోకుండా పిగిలిపోకుండా ఉంటుంది. ఇలాగైతే కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా అయితే లంగా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే లెంత్ అయితే చూసుకుంటున్నానండి, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం అడ్జస్ట్మెంట్స్ కావాలి కదా, మరి అడ్జస్ట్మెంట్స్ విడిగా ఇవ్వాలి అని అంటే మనకి టైం పడుతుంది. ఇది క్లాత్ అయితే మనకి నచ్చినంత అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే ఇలా పెట్టేసుకొని ఇలాగా ఇప్పుడు బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకుంటున్నాను. కొంచెం లెంత్ అయితే తీసుకుంటున్నానండి, ఎక్కువ లెంత్ తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం బెల్ట్ మీద పెట్టుకోవాలన్నమాట. బెల్ట్కి వచ్చేసి సెంటర్కి వచ్చేలాగా చివరి నుంచి పెట్టుకొని దాన్ని మన వైపుగా కుచ్చు వచ్చేలాగా పెట్టేసుకుంటున్నాను. ఎంత కుదిరితే అంత లోపలికి పెట్టేసి ఇలా కుచ్చు అయితే పెట్టేసుకోవాలన్నమాట. అది వచ్చేసి చివరి వైపుకి కుట్టు వేసుకోవాలి, ఎడ్జ్లో అయితే కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనకి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అయితే కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక హాఫ్ ఇంచు లావ్ అయినా కానీ ఒక హాఫ్ ఇంచు లూజ్ అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాగ కుట్టు వేసేసుకొని చివర్లో అయితే రఫ్ అయితే తీసేసుకోవాలి. అలాగే డబుల్ కుట్టు వేసుకోవాలండి, లేకపోతే ఆగదనమాట, కుట్టు అనేది ఊడిపోతుంది. మనం లంగా బరువు అంతా దాని మీద ఉంటుంది కదా, అడ్జస్ట్మెంట్స్ మీద హుక్ మీద ఉంటుంది కాబట్టి మనకైతే డబుల్ కుట్ అయితే వేసుకోవాలి. ఇంతేనండి, లంగా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. లంగా ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ ఉంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ లంగాకి ఒక హుక్ వేసేసి కస్టమర్కి ఇచ్చేయడమేనండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.